నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ముందుగా ప్రేక్షకులకి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ ఉగాది ఎలాంటి ఫలితాలను ఇస్తోంది ద్వాదశ రాశుల వాళ్ళకి అనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు. మాట్లాడదాం. నమస్కారం అండి. క్రోధినామ సంవత్సరం వచ్చేస్తోంది. సో శోభకృత్నామ సంవత్సరం ఎంత అద్భుతమైనటువంటి సంవత్సరమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందుకు ఏకైక నిదర్శనం రామచంద్రమూర్తి తన స్వస్థలానికి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి వైనం చాలు శోభకృత్నామ సంవత్సరం ఎంత శోభాయమానంగా వెలుగొందింది అని చెప్పడానికి. ఇక ఈ సంవత్సరం వచ్చే పేరు క్రోధినామ సంవత్సరం. పేరులో అయితే క్రోధం ఉంది, మరి దాని నామాన్ని సార్థకం చేసుకుంటుందా అని కించిత్ భయం కూడా ఉంది. ఎనీవేస్, అసలు క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశులకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది ఒకసారి గ్రహ సంచారాన్ని గురించి వివరించిన తర్వాత ద్వాదశ రాశుల గురించి ఒకసారి తెలుసుకుందామండి. రైట్ అమ్మా. క్రోధినామ సంవత్సరం ఉన్నట్టు పేరుకు తగ్గట్టుగానే ముఖ్యంగా ఈ మాట మరి కుజుడు రాజు అవటం. సో గ్రహాలన్నింటిలో కూడా కొద్దిగా కోపగ్రహం, అంటే అగ్రెసివ్గా ఉంటాడు కుజుడు. సో అందుకని మేష వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి సాధారణంగా షార్ట్ టెంపర్ ఉంటుంది ఎంతో కొంత. సో అలాంటి క్రోధినామ సంవత్సరం, క్రోధినామ సంవత్సరానికి రాజే కుజుడయ్యాడు. సో కుజుడయ్యాడంటే ఖచ్చితంగా మనం ఎవరికి చెప్పినా అదే చెప్తున్నాం. ఈ సంవత్సరం అంతా కూడా కొద్దిగా మనుషులు కోపతాపాలను అదుపులో పెట్టుకోకపోతే క్షణికావేశంలో ఏవో రకమైన తప్పులు చేసే ఇబ్బందులు అయితే ఉంటాయి అనే చెప్తున్నాం. దానికి అందులో ఈసారి మరి ఈ నవవిధ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మొత్తం ఎక్కువ చెడు గ్రహాలే వచ్చాయి. అంటే శనికి ఆధిపత్యాలు ఎక్కువ వచ్చాయి, కుజుడికి ఆధిపత్యాలు ఎక్కువ వచ్చాయి. సో బేసిక్గా ఈ రెండు పాపగ్రహాలు. సో అందుకని కార్య ఆచరణ మీద మనుషులకి ఇంకా మరింత మక్కువ పెరిగే అవకాశం ఉంది. సో అందుకని మరి ఎప్పుడైతే ఇలాంటి కార్యాచరణ ఉంటుందో దానికి కోపం తోడైనప్పుడు ఏమవుతాయో తెలుసు. కనుక ఈ నేర ఘోర పరిస్థితులు అయితే కొంత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. సో దాంతోపాటు కొంత మంచి ఏంటి అంటే గనక ఈ విశ్వాసాలు, భక్తి విశ్వాసాలు ఏవైతే ఉంటాయో జనాల్లో ఆధ్యాత్మిక భావం అనేది పెరగడానికి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతోషం. సో అది కొంతవరకు మనకి కొంత కాపాడడానికి అది మనకు ఉపయోగపడటం అనేది ఉంటుంది. తర్వాత గురుడు రసాధిపతి అవటం వల్ల ఏంటంటే కొన్ని ఏదైతే ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇష్టమైన బంగారము, తర్వాత వెండి ఇలాంటివి కొంతవరకు కంట్రోల్లోకి రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. అంటే మళ్ళీ ఇంకా పెరిగిపోకుండా గోల్డ్ రేట్స్ అవి కొంత రేట్లు మనకి నియంత్రణలో ఉండటం అనేది ఉంటుంది. కనుక అవి చెప్పదగిన పరిస్థితి. సో ఇక్కడ మనం చూసినప్పుడు ఇంకా ఇప్పుడు ఉగాది అనేది ప్రారంభం అనేది ధనుర్లగ్నంలో అయింది యాక్చువల్గా. సో ధనుర్లగ్నానికి మరి గురుడు పంచమంలో ఉన్నాడు. సో లగ్నాన్ని గురుడు సూచించడం అంటే ఇది ఇప్పుడు మనకి ధనుర్లగ్నం అనుకోండి. సో గురుడు పంచమం 1, 2, 3, 4, 5. సో పంచమ స్థానంలో గురుడు ఉంటాడు కాబట్టి అంటే ఏదైతే గురుడు మరి మేలో మారిపోతాడు. మే 1వ తారీఖు మారిపోతారు కదా. సో మే వరకే మనకి ఉన్నంతలో బాగున్నట్టు. అంటే ఆ లగ్నాధిపతి పంచమంలో ఉంటాడు కాబట్టి ఎవరు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా చివరి నిమిషంలో బయటపడడానికి ఉంటుంది. సో కానీ దానికి విరుద్ధంగా ఏమవుతుందంటే మే నుంచి గురుడు వృషభంలోకి రావటం. వృషభం అనేది ఏంటంటే ఇక్కడ మనకి ఇందాక ఇది వృషభం అనేది శుక్రుడు రాజు. ఈయనేమో మన దానవుల రాజు, ఈయన దేవతల గురువు, ఈయన దానవుల గురువు. సో వీళ్ళిద్దరికి నిజానికి అయితే శత్రుత్వం ఉంది. సో ఇక్కడ మరి శత్రు రాశిలోకి గురుడు ప్రవేశించడం అనేది ఉంటుంది. సో వృషభ రాశిలో. సో ఆ వృషభ రాశిలోకి గురుడు ప్రవేశించినప్పుడు ఏమవుతుంది అంటే ఇందాక మనం చెప్పి ముఖ్యంగా ఏదైతే ఈ స్త్రీ సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో, లేదు ఇప్పుడు రాజకీయాల్లో స్త్రీల ఆధిపత్యం ఉంది, వాళ్ళ ఇచ్చే ఏవైతే సలహాలు సూచనలు ఉంటాయో అవి కొంత వాదాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఇంట్లోకి వచ్చేప్పుడు కూడా స్త్రీల మూలకంగా ఏవో రకమైన చికాకులు ఎదురవడానికి అవకాశాలు పెరుగుతాయి. సో తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ వృషభం నుంచి చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ గురుడికి రాహు వ్యయస్థానం లాభస్థానంలోకి ఉంటాడు. సో ఈ లాభస్థానంలో ఎప్పుడైతే మరి రాహు వృషభానికి ముఖ్యంగా వృషభ రాశి వారికి తర్వాత వచ్చేప్పటికి ఇది వృషభ రాశి అనుకోండి, ఇక్కడ లాభంలో గురుడు ఉంటాడు. ఇది ఉంటుంది. తర్వాత ఇప్పుడు కొత్తగా పుట్టే వాళ్ళ గురించి చెప్తున్నాను.
సో వృషభ రాశిలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళకి కంపల్సరీ సర్పదోషం ఉంటుంది. సర్పదోషం ఉంటుంది. లాభంలో రాహు ఉన్నా సర్పదోషం ఉంటుంది. అందుకే ముఖ్యంగా రాహు లాభంలో ఉన్నప్పుడు ఇక్కడేమో కేతు పంచమంలో ఉంటారు. పంచమంలో ఉంటారు. సో ఇది సంతాన స్థానం అవుతుంది, అదేమో లాభస్థానం. సో ఖచ్చితంగా లాభాలు ఎవరైతే ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళకి గట్టి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో దగ్గరదాకా వచ్చి పోతాయి. ఇక్కడ ఈ బుద్ధి అనేది వాళ్ళకి సరిగ్గా ఉపయోగపడదు. సో ఆ నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎక్కువ వృషభ రాశి వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి ఇదే దోషం అనేది కర్కాటక రాశికి కూడా ఉంటుంది. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి కూడా ఉంటుంది. అంటే కొత్తగా పుట్టిన పిల్లలకు కూడా నవమంలో రాహు ఉంటాడు. నవమంలో రాహు ఉంటాడు, తృతీయంలో కేతు ఉంటాడు. కాబట్టి సంబంధ బాంధవ్యాలు ఇబ్బంది పడతాయి. ఇప్పుడు పుట్టే వాళ్ళకైతే ఇలా ఉంటుంది. ఆల్రెడీ పుట్టిన వాళ్ళకి అదే గ్రహస్థితి. ఇప్పుడు ఆల్రెడీ పుట్టేసిన వాళ్ళకి కూడా అదే గ్రహస్థితి. కానీ కొత్తగా పుట్టిన వాళ్ళు కూడా ఖచ్చితంగా పుట్టడమే సర్పదోషంలో పుట్టినట్టు. ఎగ్జాక్ట్లీ ఈ సంవత్సరంలో ఎప్పుడు పుట్టినా ఇదే గ్రహస్థితి ఇంచుమించుగా, అంటే రాహుకేతులకు సంబంధించి. రైట్ అండి. ఇక దేశంలో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి అనేది ఒకసారి క్లుప్తంగా చెప్పేసి ద్వాదశ రాశుల్లోకి వెళ్ళిపోతాం. రైట్. దేశంలో కూడా ముఖ్యంగా చెప్పాల్సింది అంటే ఇక్కడ వర్షపాతాలు ఏవైతే ఉంటాయి అంటే మనకు కావాల్సిన మెయిన్ వర్షం, రైతుల యొక్క ఇది. సో ఇక్కడ ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నాం శని కుజుల యొక్క ఆధిపత్యం ఎక్కువ అని చెప్పి. సో శని కుజుల ఆధిపత్యం ఎక్కువ అంటే మిరపకాయల పంటలు బాగా పండుతాయి. అంటే ఎరుపు రంగు ధాన్యాలు ఏవైతే ఉంటాయో లేదా ఎరుపు రంగు పంటలు ఏవైతే ఉంటాయో అవి సమృద్ధిగా పండుతాయి. తర్వాత శనికి సంబంధించి వచ్చినప్పుడు ఏంటంటే నల్లవి అంటే మిరియాలు అనుకోండి, నువ్వులు అనుకోండి, మినుములు అనుకోండి, ఇలా నల్ల రంగు పంటలు ఏవైతే ఉంటాయో వేరుశనగ దాని నుంచి నూనె వస్తుంది. సో అలా ఈ శనికి సంబంధించి నలుపుకి అలాంటివి సమృద్ధిగా పండటం అనేది ఉంటుంది. ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు? యుద్ధ వాతావరణం ఉంటుందా? రైట్. అంటే ఖచ్చితంగా ఈసారి కూడా యుద్ధ వాతావరణం అయితే ఉంటుంది. ఆ తర్వాత సరే ఇక్కడ పెద్దగా ముఖ్యంగా మనం చెప్పాలంటే కేంద్రంలో మరీ మార్పులు అయితే ఉండకపోవచ్చు. మళ్ళీ మోదీ ప్రభుత్వమే వస్తుందని అనుకోవచ్చా? 99.5% అయితే ఖచ్చితంగా ఉంది మోదీ ప్రభుత్వం. సో తర్వాత వచ్చేప్పటికి కానీ ఇదే కేంద్ర ప్రభుత్వం కూడా అంటే ఇప్పుడు సపోజ్ కొన్ని ప్రెస్టీజియస్ ప్లేసెస్ ఉంటాయి కొన్ని. అంటే ఒక ప్లేస్ అంటే నేను ఖచ్చితంగా ఇక్కడ ఓవైసీ ఇప్పుడు మనకి అది కోంపెల్ల మాధవి గారు అది గెలుస్తూ అది ఓకే. నేను అలా ప్రెస్టీజియస్ ప్లేసెస్ కొన్ని ఉంటాయి కదా, ప్రతి ఒక్క పార్టీకి కూడా ఈ అభ్యర్థి అయితే ఖచ్చితంగా గెలుస్తాడు అనేది ఏదైతే ఉంటుందో అక్కడ వీళ్ళు కొంత భంగపడడానికి ఉంటుంది బీజేపీ వాళ్ళకి. బీజేపీ అని కాదు, మోరల్ గా ఇప్పుడు సపోజ్ అది వేరే పార్టీ తీసుకున్నట్టే ఇక్కడ మాయావతి కరెక్ట్ గా ఇక్కడే గెలుస్తుంది అనుకునేటప్పుడు భంగపడతారు. అట్లాంటి రివర్స్ ఫలితాలు అనేది ఎక్కువ ఉంటాయి. రైట్. అట్లా కానీ ఓవరాల్ గా పాలనలో వాళ్ళే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ లో ఏ గవర్నమెంట్? ఆంధ్రప్రదేశ్ అనేది కొన ఊపిరితో గెలవటం అనేది ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితి ఎవరు గెలుస్తారని అదే ఇప్పుడున్న ప్రభుత్వమే అంటుంది. ఇప్పుడున్న ప్రభుత్వమే అంటే వైసీపీ వస్తుంది అనేది అతి ఏమంటాము చావు తప్పి కన్నులు అట్టబోయిందండి. సో అలా అతి కష్టం మీద వారిని నిలుపుకోవడానికి ఎక్కువ కనపడుతుంది. రైట్. మొత్తానికి దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది క్రోధినామ సంవత్సరంలో క్లుప్తంగా మీరు తెలియజేశారు. ఇక ఇప్పుడు మన ఆడియన్స్ కి కూడా ఎవరైతే కామన్ పీపుల్ ఉన్నారో వాళ్ళ రాశుల గురించి తెలుసుకోవాలని ఖచ్చితంగా వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి ఇక ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాము. మరి ముందుగా మేషరాశి. మేషరాశి వారికి క్రోధినామ సంవత్సరం ఎలా ఉండిపోతుందండి? మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా ముఖ్యంగా ఏంటంటే మే, జూన్, జూలై వదిలేస్తే మిగతా 9 నెలలు కూడా చాలా చక్కటి కాలంగా చెప్పవలసి ఉంటుంది. సో మే, జూన్, జూలైలోకి వచ్చేప్పటికి ఏంటంటే మేలో ఇప్పుడు మనకి కుజుడు వచ్చేప్పటికి ఏంటంటే ఇప్పుడు ఏప్రిల్ మధ్య నుంచి మీనంలోకి రావటం అనేది ఉంటుంది. తర్వాత మేషంలోకి వస్తాడు. తర్వాత మనకి వృషభంలోకి వచ్చాడు. సో జూలైకి ఇంచుమించు మధ్యకి వచ్చేప్పటికి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి అంతా కూడా ఒక 2 రోజులు అటు ఇటుగా ఏప్రిల్ 15 నుంచి తీసుకుంటే మళ్ళీ మే 15లో మార్పులు ఉంటాయి. ఒక 2 రోజులు అటు ఇటుగా. సో అలా మొత్తం ప్రతి గ్రహానికి ఇంచుమించుగా మార్పులు అయితే ఉంటాయి. అయితే ఇక్కడికి వచ్చేప్పటికి ఏంటంటే బుధుడు ఈ సంవత్సరం ఏకంగా 3 సార్లు వక్రం పొందుతుంది. ఎక్కడి నుంచి అండి? ఇప్పుడు ప్రస్తుతం ఏప్రిల్ చివరి నుంచి మళ్ళీ మీనంలోకి రావటం అనేది ఉంటుంది మేషం నుంచి. సో తర్వాత మళ్ళీ వచ్చేవాడికి అక్టోబర్ లో ఉంటుంది, మళ్ళీ తర్వాత డిసెంబర్ లో ఉంటుంది, మళ్ళీ మార్చి లో ఉంటుంది. అంటే బుధుడిది ఎక్కువ ఉండదు, 15 రోజులు 20 రోజులు అలా ఉంటుంది వక్రం అనేది. అదే గురుడు వచ్చేప్పటికి చాలా నెలలు ఉంటుంది. కానీ బుధుడు అనేది ఎంత తొందరగా వక్రం ఉంటుంది, మళ్ళీ అంత తొందరగా ముందుకు రావటం అనేది ఉంటుంది. అయితే వీటి వల్ల మనకి వచ్చే ఇబ్బందులు ఏంటి అనేప్పటికీ ఏంటంటే లేదా లాభాలు ఏంటి అనేప్పటికీ సో జూలై దాకా ఇంచుమించుగా కొద్దిగా
జాగ్రత్తగా ఉండాలి మేష రాశి వాళ్ళు. ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అంటే కనుక ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఒకటి పెరగటం అనేది ఉంటుంది. సో ఈ శిరస్సు మీదకి రావటం అనేది ఇంచుమించుగా మీకు మే మధ్యకి వస్తాడు లగ్నంలోకి కుజుడు. సో ఆ లగ్నంలో కుజుడు ఎప్పుడైతే వస్తాడో శిరస్సు బాధలు పెరగటం అనేది ఉంటుంది. తర్వాత ఇందాక చెప్పినట్టు ఏంటంటే ఈ క్షణికావేశాలు అక్కడ పెరగటం అనేది ఉంటుంది. తర్వాత ధనకి ఇబ్బంది ఉండదు. సో గురుడు ధనస్థానంలో ఉంటాడు కాబట్టి అవసరానికి లేదు అనుకున్నప్పటికైతే డబ్బు అయితే చక్కగా అందటం అనేది ఉంటుంది. కానీ ఈ మేష రాశి వాళ్ళు ఎవరైతే కనుక రాజకీయ రంగంలో ఉన్నారో వారికి మాత్రం ఆకస్మికంగా చిక్కులు ఎదురవడానికి ఉంటుంది. సో ఏదైనా సరే ఈ మేష రాశిలో జన్మించి వాళ్ళు ఎన్నికల్లో నిలబడిన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఇందాక మనం చెప్పుకున్న దేశకాలమాన పరిస్థితుల్లో అక్కడ అలాంటి వాతావరణం ఉంటుంది. యుద్ధ వాతావరణం అనుకోండి, తగులు వాతావరణం అనుకోండి, అలాంటిదంతా కూడా అక్కడ మనకి ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది. సో మేష రాశిలో జన్మించిన రాజకీయ రంగ ప్రముఖులు ఎవరైతే ఉంటారో లేదా నాయకులు ఎవరైతే ఉంటారో అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు మాత్రం ఎంతో కొంత కోపతాపాలని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక తర్వాతకి వచ్చేప్పటికి ఏంటంటే ఎవరైనా సరే వ్యాపార రంగంలో ముఖ్యంగా భవన రంగంలో ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ లాభం అనేది ఉంటుంది. తర్వాత ఏదైనా సరే మనం ఐరన్ ఇనుముకి సంబంధించిన కానీ నూనెకి సంబంధించిన కానీ ఇలాంటి వస్తువుల యొక్క అమ్మకాల్లో ఎవరైతే ఉంటామో వాళ్ళు కూడా లాభపడడానికి అయితే ఉంటుంది. ఇక తర్వాత వచ్చేప్పటికి ఖాళీ భూములు విక్రయాలు ఏవైతే ఉంటాయో అవి అయితే మందగోడిగానే సాగటం అనేది ఉంటుంది. అంటే ఆల్రెడీ కట్టేసిన ఇళ్ళకి సంబంధించిన అభివృద్ధి అయితే బాగానే ఉంటుంది. కానీ విడిగా వచ్చి భూమి ఉంటుంది కదా, ఆ రియల్ ఎస్టేట్ లో ఖాళీ భూమి అదే ప్లాట్స్ అలాంటివి మటుకు కొద్దిగా మందకొడి వాతావరణం అనేది ఉంటుంది, ముందుకెళ్ళలేకపోవటం అనేది ఉంటుంది. తర్వాత ఈ మేష రాశిలో జన్మించి ఎవరైనా సరే విదేశాలకి వెళ్ళాలి అనే కోరిక ఎవరికైనా బలంగా ఉంటే వాళ్ళ కోరిక సఫలీకృతం అవుతుంది. ఎందుకంటే వ్యయస్థానంలో ఆల్రెడీ రాహు ఉన్నాడు. ఇప్పటికే మేష రాశి వాళ్ళు ఎవరైనా సరే కొద్దిగా విదేశాలకి వెళ్ళటం అనేది కొద్దిగా ఎంతో కొంత సులభంగానే ఉండటం అనేది ఉంటుంది. ఇక ఇదే మేష రాశికి వచ్చేప్పటికి ఏంటంటే ఈ మేష రాశికి వచ్చేప్పటికి ద్వితీయాధిపతి అంటే కుటుంబ కారకుడు వచ్చేప్పటికి మనకి అక్కడ శుక్రుడు, యాక్చువల్గా శుక్రుడు అవటం అనేది, ఆ తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఆ శుక్రుడు కూడా శనితో కలిసి ఉండటం అనేది ఏంటంటే ఈ మేష రాశికి సంబంధించి ఎవరైతే పెళ్లిళ్ళకి వేచి ఉన్నారో వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది పడుతుంది. సో ఆ సంబంధాలు అనేది ఒక పట్టణం ముందుకెళ్ళకపోవటం అనేది ఉంటుంది. అయితే వారికి మరి ఎప్పుడు లాభం కలుగుతుంది? సో వాళ్ళకి ఎప్పుడు లాభం కలుగుతుంది అంటే కనుక మే 15వ తారీఖు తర్వాత నుంచి లాభం వస్తుంది. సో ఈ మేష రాశిలో పుట్టి పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మే 15వ తారీఖు నుంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇంకా వృత్తి ఉద్యోగాల్లో కొత్తగా చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు. కానీ ఎప్పుడు ఇబ్బందులు ఎక్కువ తలెత్తడానికి ఉంటుంది కనుక యాక్చువల్గా చెప్పాలంటే కనుక సెప్టెంబర్లోకి రవి ఇక్కడికి రావటం, 6వ ఇంట్లోకి రవి వస్తాడు, 7వ ఇంట్లోకి రవి వచ్చేప్పటికి సుమారుగా వచ్చేప్పటికి ఆగస్ట్ సెప్టెంబర్ లో. సో ఆగస్టు, సెప్టెంబర్, నవంబరు ఈ 3 నెలలు కూడా వృత్తి ఉద్యోగాల్లో కొంతవరకు మేష రాశి వాళ్ళకి ఇబ్బందులు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలల్లో కూడా కొద్దిగా ఉద్యోగాల పరంగా ఇబ్బందులు ఉంటాయి. నవంబరు, డిసెంబర్ ఏంటంటే నాన్నగారి వైపు ఉండే బంధువులకి చికాకులు ఉంటాయి. సో మళ్ళీ డిసెంబర్ నుంచి చాలా అనుకూలమైన మార్పులు సంభవించడం అనేది ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ దూసుకెళ్ళిపోవడం అనేది ఉంటుంది. కనుక మేష రాశి వారికి ఎక్కువ శాతం అయితే మంచి ఫలితాలే ఉన్నాయి ఈ సంవత్సరం. అద్భుతం అండి. అయినప్పటికీ వీళ్ళు పాటించాల్సినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా. అంటే ప్రతి రాశి వారు కూడా ఎంతో కొంత అంటే ఒక్కొక్కరికి ఆరోగ్యపరంగా చికాకులు ఉంటాయి, ఇంకొకరికి వివాహపరంగా ఇందాక మనం చెప్పుకున్నాం. ఇవి ముందుకెళ్ళాలి అంటే ఏదైనా సరే ఆ గ్రహస్థితి, ఆ నెలలో ఉండే గ్రహస్థితి లేదా సంవత్సరంలో ఉండే గ్రహస్థితి, సో దాన్ని సరి చేసుకోవడానికి ఏంటంటే ముఖ్యంగా వీళ్ళకి చేయాల్సిందంతా కూడా శుక్రుడికి సంబంధించిన రెమెడీస్ పాటించాలి. సో శుక్రుడు బాగుంటే కనుక వీళ్ళకి ధనం బాగున్నట్టే, కుటుంబం బాగున్నట్టే, తర్వాత ఇతరులతో సంబంధ బాంధవ్యాలు బాగున్నట్టే. కనుక ఇక్కడ శుక్రుడికి ఏం చేయాలి? శుక్రవారాలు కొద్దిగా లక్ష్మీదేవికి అన్నపర్వాణం నివేదన చేయాలి. కలకండ చేయటం వస్తే కలకండ పెడితే ఇంకా మంచిది. తర్వాత ఇక్కడ మహాలక్ష్మి స్తోత్రం కాకుండా ఇంద్రాక్షి స్తోత్రం అని ఉంటుంది. సో ఆ ఇంద్రాక్షి స్తోత్రం చదివితే కనుక చాలా మంచి జరగటం అనేది ఉంటుంది. తర్వాత మేష రాశిలో పుట్టి ఎవరైనా సరే నేత్ర సంబంధించిన బాధలు, ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్న శిరస్సుకు సంబంధించిన బాధలు కొన్ని రావచ్చు అని. సో ఈ నేత్ర శిరో బాధలు కొద్దిగా తగ్గుముఖం పట్టాలి అంటే కనుక ఇంద్రాక్షి స్తోత్రం అని ఉంటుంది. అది చదవటం వల్ల వాళ్ళకి చాలా రకాల ప్రయోజనాలు అయితే దానివల్ల అయితే కలుగుతాయి. ప్రతిరోజు ఒకసారి చదువుకుంటే రోజుకి ఒక్కసారి చదివితే చాలు. సో అది ఇంద్రాక్షి స్తోత్రం మంచిది.
ఓవరాల్ గా మంచి ఇయర్ గానే కన్సిడర్ చేయొచ్చు. ఎక్కువ శాతం మేష రాశి వరకు కూడా శుభ ఫలితాలు ఎక్కువ ఉన్నాయి. అద్భుతం, చాలా చాలా సంతోషం. చాలా ఆనందంగా స్వాగతించాల్సి ఉంటుంది మేషరాశి వారు ఈ క్రోధినామ సంవత్సరాన్ని. ఓకేనండి, ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.